and Russia. So ఇప్పుడు అమెరికా ఏం రెస్పాండ్ అవుతుంది? ఆర్ దే గోయింగ్ టు టాక్ విత్ యూరోపియన్ కంట్రీస్? అమెరికా అధ్యక్షుడు కానీ ఇంకెవరైనా సరే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారా? ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా పుతిన్ చాలా హెజిటేట్ అవుతున్నారు ఈ విషయంలో. యూరోపియన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది పుతిన్ని చాలా ఇరిటేట్ చేస్తుంది అనేది కనిపిస్తోంది. సో ఈ విషయంలో ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా? అమెరికా చెప్పగలుగుతుందా యూరోపియన్ కంట్రీస్కి జస్ట్ కీప్ క్వైట్, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని? లేకపోతే ఇక్కడ ఏమైనా డబుల్ స్టాండర్డ్స్ నడుస్తున్నాయా అనే చర్చ కూడా నడుస్తుంది. సో రకరకాల అభిప్రాయాలు ఈ విషయంలో వినపడుతున్నాయి. ఒకవేళ పుతిన్ అనుకున్నట్లుగా, పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒకవేళ యుద్ధమే వస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎ థర్డ్ వరల్డ్ వార్ ఖచ్చితంగా. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒక పక్కన ఉంటే, మరో పక్క రష్యా ఒక పక్కన ఉంటే ఏం జరగబోతుంది అనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అనేది. అండ్ హీఈస్ ఫెడ్ అప్ విత్ యూరోపియన్ కంట్రీస్. ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉండడం, మరోపక్క ఉక్రెయిన్ రెచ్చగొడుతూ ఉండడం, ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ ఉండడం, నాటో ఆశ చూపిస్తూ ఉక్రెయిన్ని మరింత రెచ్చగొట్టడం, ఒకదానికొకటి దే ఆర్ ఇరిటేటింగ్ దెమ్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ ఎ సపోర్టివ్ టాక్ ఇక్కడ పుతిన్కి అనుకూలంగా. కాకపోతే పుతిన్ ఈ స్థాయిలో బహిరంగంగా అన్ని దేశాలని ఆయన బహిరంగ హెచ్చరించే స్థాయి వరకు వచ్చిందంటే ఎంత ఇరిటేట్ చేస్తున్నారనేది కూడా చూడొచ్చు, అంటే వాళ్ళ అంతర్గత విషయాల్లోకి. సో ఇట్స్ టైమ్ ఫర్ ట్రంప్ టు ఇన్వాల్వ్ వన్స్ అగైన్. ఈ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. యూరోపియన్ కంట్రీస్ని కొంచెం స్లో చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ట్రంప్కి ఇక్కడ కనిపిస్తోంది. ఇంత భయంకరమైనటువంటి యుద్ధం తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి. ఒకప్పుడుతో పోల్చుకుంటే యుద్ధం సీరియస్నెస్ తగ్గింది. ఇప్పుడు అడపాదడప ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు అంత భయంకరమైన యుద్ధం జరగడం లేదు. సో ఇలాంటి సమయంలో మళ్ళీ ఏదైనా చిన్న కారణం వల్ల ఇది ట్రిగ్గర్ అయినా సరే సమస్య పెద్దదవుతుంది. కాబట్టి ట్రంప్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్. ఈ మధ్యకాలంలో కొంచెం పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్యలో. మరోపక్క మనం చూసాం ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో కూడా కొంతవరకు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. సమ్హౌ ట్రంప్ గాట్ ఫ్యూ పాయింట్స్ ఈ వార్స్ విషయంలో. సో నౌ హీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఇరువైపుల నుంచే కాకుండా థర్డ్ పార్టీని కూడా ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఎలా ఉంది? ఎందుకు యూరోపియన్ కంట్రీస్కి ఇష్టం ఉండడం లేదు ఈ రెండు దేశాల మధ్య పీస్ రావడం? ఇంటెన్షనల్గా ఎందుకు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగానే పుతిన్ ఒకవేళ పూర్తిగా వ్యతిరేకిస్తే యూరోపియన్ కంట్రీస్తో యుద్ధం చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. Смотри, что творится, я не знаю даже, что это сейчас взорвалось. Это, наверное, диалект. А это вон этот. Еще один летит. Смотри, что творится, я не знаю даже, что это сейчас взорвалось. Это, наверное, диалект. А это вон этот. Еще один летит. Смотри, что творится, я не знаю даже, что это сейчас взорвалось. Это, наверное, ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం.
ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ